ఏది వస్తువుగా ఉందో అదే మరి ఏది ఉన్నదిగా ఉండదో అదే వస్తువుగా ఉన్నది. ఏది వస్తువుగా ఉండదు, వస్తువు లేనప్పుడు ఉన్నదిగా ఉంటుంది. ఉన్నదే వస్తువుగా ఉంటే వస్తువుగా ఉంటుంది. రెండులో ఒకటే. వస్తువుగా ఉన్నప్పుడు వస్తువుగా కనిపిస్తుంది, వస్తువు లేకపోతే కేవలం ఉన్నదిగా ఉంటుంది అనమాట. ఆ ఉన్నదాన్నే సత్యమని, జ్ఞానమని, ఆత్మని చెప్తారు. ఇక్కడ ఉన్నదని కూడా చెప్తారు. ఆత్మన్నా సత్యమన్నా, మన రంగి మాస్టర్ గారు అంటే దివ్యత్వం అంటున్నారు. దివ్యత్వం అన్నా అదే. బట్టబయలు అంటారు కదండి, అది అంటారా? బట్టబయలు కూడా అంటారు కదా, ఏదో అది బయలు ఎప్పుడు బట్ట బయలే ఉంది. బయలు అంటే ప్రపంచం, ఆకాశం అని. బట్టబయలు అది ఎప్పుడు బట్ట బయలుగానే ఉంది కదా. ఆకాశంగా వ్యాపించేది చెప్పక్కర్లేదు. ఒత్త అంటేనే ఏమీ లేదని అర్థం. బట్ట బయలు అంటే ఆకాశం అంటే ఉన్న 4 భూతాలు లేని ఆకాశంగా ఉంది ఆత్మ అని. అంటే ఈ పంచభూతాలు 4 భూతాలు లేకుండా ఉంది 4 ఆత్మ. భూతాలు లేనప్పుడు కూడా ఆకాశం ఉంటుందిగా. 4 భూతాలు ఉన్నప్పుడు ఉంది ఆకాశం, 4 భూతాలు లేనప్పుడు ఉంది ఆకాశం. అవును. 4 భూతాలు లేని ఆకాశం ఎలా ఉంటుంది? ఒత్త ఒత్త ఆకాశం ఉంటుంది కదా, అట్లా ఉందని ఆత్మ. ఒత్త బట్టబయలుగా ఉంది అని చెప్తారు. అవును, ఇది అచల సిద్ధాంతంలో అదో మంత్రం లాగా చెప్తారు కదండి. ఈ ఒత్త బట్టబయలు ఏమీ లేదని చెప్తారు. మంత్రం ఏముంది, ఇప్పుడు మనం చెప్పేసుకున్నాం కదా ఆ మాటని. వాళ్ళు అలా చెప్తారు, వాళ్ళ సిద్ధాంతం అదండి. బయలే కదా, బహిరంగ రహస్యం. అది అంతరంగ రహస్యం కాదు, బహిరంగంగానే ఉంటుంది. అవును. అదే ఆంతర్య రహస్యం ఏమీ ఉండదు. చెప్పకూడదు ఏమీ లేదు. కానీ చెప్పినా మళ్ళా కొత్తగానే కనిపిస్తుంది, మళ్ళా రహస్యంగానే అనిపించింది. కాబట్టి అది గుహ్యము, రహస్యము అనే మాటలు ఉన్నాయి. అవును. కానీ అవును. వాస్తవానికి రహస్యం ఏది లేదన్నారు గురువుగారు. ఆహా. రహస్యం ఏంటి, ఏమైనా ఉంటే చెప్పండి అన్నారు గురువుగారిని. అడిగితే గురువుగారు రహస్యం ఏమీ లేదు అన్నారు. అట్లా కదా, మేము ఎవరికి చెప్పాలంటే చెప్పండి బాబా అని అడిగారు మామూలుగా, చనువుగా శ్రీనివాస వాళ్ళని. బాగుంది, అద్భుతంగా చెప్పారు. చెప్తాను అన్నాడు గురువుగారు. ఏం చెప్పారు అచ్చంగా చెప్తాను. గురువుగారు సంతోషం ఏమని అడిగారంటే, అది ఉన్నది అది అంటారు కదా, అసలు దాని గురించి అసలు రహస్యం చెప్పండి స్వామి గురువుగారు అని అడిగారు. గురువుగారు ఏమన్నారంటే, వేల సంవత్సరాల నుండి రహస్యం రహస్యం అంటూ చెబుతున్నారే గాని ఆ రహస్యం చెప్పనే లేదన్నారు తమాషాగా. అందరూ అంటున్నారుగా రహస్యం 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 చెప్పాలిగా. ఒకవేళ ఈ మాట వేల సంవత్సరాల నుంచి అంటున్నారట, రహస్యం రహస్యం చెప్తున్నారే కానీ అవును. అక్కడక్కడ, కానీ ఎక్కడ చెప్పినట్లేదు అని తమాషాగా రహస్యం రహస్యం అని వేల సంవత్సరాల నుంచి చెబుతున్నారే కానీ ఆ రహస్యం చెప్పనే లేదు అన్నారు గురువుగారు. అంతేకాదు ఇంకో మాట అన్నారు, అసలు రహస్యం అనేది ఉంటే కదా చెప్పడానికి అన్నారు. అది సూత్రం. అర్థమైంది మాస్టర్ గారు. స్వామి అసలు దాని గురించి రహస్యం అని ఉంటే చెప్పండి స్వామి అని అడిగారండి ప్రాధేయపూర్వకంగా. అడిగితే ఈ వేల సంవత్సరాల నుండి రహస్యం రహస్యం అంటుంటున్నారే కానీ రహస్యం అనేది ఏమీ లేదు, ఆ రహస్యం చెప్పనే లేదు కదా, అసలు రహస్యం ఉంటే కదా చెప్పడానికి, రహస్యం ఏమీ లేదని చెప్పారండి. అంటే రహస్యం ఏమీ లేదు, రహస్యం అని దాన్ని మరుగుపరిచారు అనమాట అండి. దాన్ని ఏదో పప్పులు ఉడకడానికి అంటారు కదా, అలాగే తన పప్పులు ఉడకబెట్టుకోవడానికి రహస్యాన్ని మరుగుపరిచారు అంతే, ఇంకేం కాదు. తనకేవో పప్పులు ఉడకాలంటే మీకు ఏదో మబ్బి పెట్టాలి కదా, పెట్టి తన పప్పులు ఉడకబెట్టుకోవడం అనమాట. అంటే ఈ మాట ఒక వాడుతుంటారులేండి, ఒకరు వాడుతుంటారు, అందుగురించి ఆ మాట నేను మీ దగ్గర వాడాను అంతే. కాబట్టి తన పప్పులు అలా ఉడకబెట్టుకున్నారు అంతే. తన పప్పు కూడా ఉడకాలి కదా సార్, ఏమీ లేకపోతే ఉట్టుపప్పు ఉడకదు కదా, అగ్ని వ్యవహారం ఇదంతా పదార్థం కావాలి కదా, అందు గురించి ఏదో రహస్యం చెప్పారు అంతే. నిజానికి రహస్యం లేదు, అంతా బహిరంగ రహస్యమే. ఇప్పుడు గురువు గారండి, ఇప్పుడు మీరుండి దాన్ని అనుభవించాలన్నట్టుగా ఉన్నారు. మీరుంటే దాన్ని ఎలా తెలుసుకుంటారు, మీరే అది అయ్యి ఉండారని మొన్న సాంబశివరావు గారితో అన్నారు కదా మీరు.
అప్పుడు ఇది ఎలా దీన్ని కనుక్కొని మరి ఇది మరి వాళ్ళు ఉండి కదా గురు పరంపర వచ్చింది. ఎవరుండి? మీరుండి దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, దాన్ని వేరుగా మీరు చూడాలనుకుంటున్నారు. అట్లా కుదరదు, మీరే అది అయ్యి ఉన్నారన్నారు కదా సాంబశివరావు గారితో. అవును. ఇది గురు పరంపర ఎట్లా మరి అంటే ఉండటం అంటే ఏంటి నాకు అక్కడ అర్థం కాలేదు. ఉండడం అంటే ఉండడమే, నేనుగా ఉండడం, నేనుగా పద్మగా వ్యవహరించడం. రెండు ఉండడాలలో ఉండడం అంటే ఉండడమే. నేను ఉన్నాను అనే అనుభవం ఉంది కదా మీకు. నేను ఉన్నాననే అనుభవమే ఇప్పుడు పద్మగా ఉందన్నమాట అండి, అంతే. ఎందుకంటే ఏమి రహస్యం ఏమీ లేదు. అనుభవమే, నేను ఉన్న అనుభవమే నేనున్నాననే అనుభవం ఉంది కదా గాఢ నిద్రలో. ఉంది. అక్కడ కేవలము నేనున్నాననే అనుభవం ఉంది, కేవల అనుభవంగా ఉంది. అక్కడ చెప్పడానికి కూడా అవకాశం లేని స్థితిలో ఉన్నారు మీరు. అంటే ఉన్నారు మీరు, నేనుగా ఉన్నారు, కానీ రెండవది లేనిది కాబట్టి, చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి చెప్పలేని స్థితి ఇంకా ఉన్నారనమాట. అంటే ఆ నేనున్నాననే అనుభవమే ఇప్పుడు పద్మగా ఉంది అంటున్నారు గురువు గారు. కాబట్టి నేనున్నాననే అనుభవమే పద్మగా ఉన్నది, పద్మ ప్రపంచంగా ఉన్నది, పద్మ కొలిచే దేవుడుగా ఉన్నది. టోటల్ మొత్తం ఆత్మ అన్నే దేవుడు అని అంతా. ఇప్పుడు ఇంకేముంది, ఒక ముక్క పట్టుకుంటే సరిపోతుందిగా. నేనున్నాననే అనుభవం మీ స్వానుభవమే, అది ఇతరులు చెప్పబడ్డ అనుభవం కాదు కదా. అదే ఇప్పుడు పద్మగా ఉంది, స్వయంగా గురువు గారు చెప్పిన మాట ఇది. గురువు అంటే దేవుడు అని అర్థం, గురువు అంటే ఆత్మ అర్థం. నా భాషలో గురువు అంటే అంతర్యామి అని అర్థం. నా ఆత్మకి ఆత్మగా ఉన్నది అని అర్థం, నాకు నేనుగా ఉన్నది అని అర్థం. నాకు ఎవరు నేనుగా ఉన్నారో దాన్ని నేను ఆత్మ, గురువు, దేవుడు అంటాను. కాబట్టి ఆ గురువు చెప్పింది ఉన్నదన్నా కూడా అదే కదండి. ఉన్నదే కాదు, ఏది ఉన్నదో అదే ఉన్నది, అదే ఉన్నట్లున్నది పద్మగా. కాబట్టి పద్మ ఉన్నదత్వం పద్మకి చెంది వీళ్ళకు అదే పద్మకి ఆపాదించడం కుదరడం లేదు. ఎందుకు కుదరడం లేదు? పద్మ ఎప్పుడు మారుతూ ఉంది కదా. మీ చిన్నప్పుడు 2-3 సంవత్సరాల వయసులో మీరు ఎలా ఉన్నారు, 10 సంవత్సరాల వయసులో మీరు ఎలా ఉన్నారు, పద్మకు 10 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నారు, పద్మ 20 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, అసలు పోలికలు లేవు కదా. ఎప్పటికప్పుడే మారుతూ వచ్చారు కదా పద్మ అనేది. కాబట్టి ఉన్నతత్వం పద్మకి చెల్లుబాటు కాదు. కానీ పద్మని చూచే మీరు సదా ఉన్నవారు, మీరు చూస్తూనే ఉన్నారు పద్మని. పద్మ పుట్టింది, పెరిగింది, పెద్దదయింది, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నది. కాబట్టి ఎప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇలాగగానే మీరు చూస్తూ ఉన్నారు దాన్ని. గతం తాలూకు మాటలన్నీ నెమరు వేసుకుని ఇక్కడ పెట్టుకుని మాట్లాడుకుంటున్నాం, కానీ ఇప్పుడు మీరు ఉన్నారుగా, మీరు చూస్తూనే ఉన్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు, అక్కడ ఇక్కడ ఎక్కడ చూచి మీరే ఉంటే చూడబడేది కూడా ఉంటుంది. ఆ చూడబడేది మారుతూ ఉంది, అందులో పద్మ కూడా ఒకటి. మీరు చూస్తూనే ఉన్నారుగా. పెద్ద వేదాంత గ్రంథాలు ఏం చదువుకోక్కర్లేదు, 1-2 పాయింట్లు గురువు దగ్గర నేర్చుకున్నా సరిపోతుంది. అదే మీరు గుర్తుపెట్టుకుంటే మీ సహజ లక్షణం కాబట్టి మీ స్వానుభవంగా మారుకుంటుంది అనమాట. అది దీనికి పెద్ద ఏదో తెలిసేసుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద సాధనలు కూడా అవసరం లేదండి. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు. మీరు చూడాలని సమయం ఎప్పుడైనా ఉందా పద్మని? లేదుగా. ఉంది, గాఢ నిద్రలో చూడడం లేదు, మీరే ఉంటారు, పద్మ ఉండే ఉండదు. అప్పుడు మీరు మేలుకుంటే పద్మ మీరు ఉంటారు, పద్మ ఉంటారు. మీరు నిద్రపోతే మీరే ఉంటారు, పద్మ ఉండదు. మీరు మేలుకుంటే మీరు ఉంటారు, పద్మ ఉంటారు. మీరు నిద్రపోతే మీరే ఉంటారు, పద్మ ఉంటారు. చూసారా, మీరు ఉంటున్నారు సదా. మీరు మీరుగానే ఉంటున్నారు, పద్మ వచ్చిన తర్వాత మీరే సాక్షిగా ఉంటారనమాట అండి. అంటే చూచేవారుగా ఉంటారు, పద్మ చూడబడేదిగా ఉంటుంది. పద్మతో సహా సకలము చూడబడేది లెక్క వచ్చేస్తుంది అనమాట మేల్కొన్న వెంటనే. ఇంకో విషయం, ఈరోజు పెట్టిన ఫైల్లో చాలా అద్భుతంగా ఎట్లా ఉందంటే, గురువుగారు మంచి ఉపమానాలు చెప్పారు. మృత్యుంజయ గారు వింటున్నారా? మాస్టర్ గారు వింటున్నారా? వింటున్నా గురుగారు. వింటున్నాను మాస్టర్ గారు మీరు కూడా
ఆ, మంచి మంచి విషయం ఏంటంటే కెమెరామ్యాన్ షూటింగ్ తీసేటప్పుడు ఒక హీరోని మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకుని తీసినప్పుడు హీరో కూడా తిరుగుతాడటండి కెమెరామ్యాన్. ఆడు 1000 మంది జనాల్లో ఉన్న జరే 1000 మంది కనపడుతుంటుంది కానీ లుక్ మాత్రం మనకి హీరోనే చూపించుంటుంది. ఉమ్. ఓ తీర్థంలో కెమెరాని హీరోని చూపించాలనుకోండి, తీర్థంలో అంతమంది ఉంటారు, తీర్థం రథాలు గోళ అల్లరి చిల్లరి అంతా కనపడుతుంది కానీ హీరో కనపడుతుంటారు ముఖ్యంగా మనకి మెయిన్గా. అవును. ఎందుకని ఆ కెమెరా వాడు వీరే చుట్టూ ఎవరిని చూపించాలనుకున్నారో వాడు చుట్టూ కదా తిరుగుతాడు. ఉమ్. అవును. అట్లాగా మీరు మేల్కొన్న తర్వాత మీ ఉపాధి అనే కెమెరా చుట్టూ తిరుగుతున్నారు, ఉపాధి ద్వారా చూస్తున్నారు సృష్టిని. మీరే ఈ పద్మం అనే పరికరం ద్వారా చూస్తూ ఉన్నారనమాట అండి. ఈ కెమెరా నిజం అయిపోతుందా? కెమెరా ద్వారా చూసేవాడే మిమ్మల్ని మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకుని చూస్తుంటే లోకానికి అందరికీ మీరు కనపడుతుంటారు. మిమ్మల్ని ఆధారం చేసుకుని కనపడుతుంది కాబట్టి కెమెరా మీరే మిమ్మల్ని ఆధారం చేసుకుని లోకం అంతా చూస్తూ ఉందనమాట అండి. అది అదే చూస్తుంది నిజానికి ఇప్పుడు. కానీ మెయిన్గా మీరు కనపడుతుంటారు. మీకు మీకు మీరు మెయిన్గా కనపడుతుంటారు. మీకు మీరు మెయిన్గా కనపడ్డారైతే మిమ్మల్ని కాన్సెప్ట్ చేసుకుని తీస్తుంది కదా కెమెరా. మిమ్మల్ని ఆధారం చేసుకుని వాడు చూస్తూ ఉన్నాడు ప్రపంచం. మీరు కెమెరా దానికి, పనిముట్టు. ఆ దివ్యత్వానికి. మాస్టర్ గారు, ఆ దివ్యత్వానికి మీరు కెమెరా అనమాట అండి. మిమ్మల్ని ఆధారం చేసుకుని ఆ దివ్యత్వమే అనుభవిస్తుంది సృష్టిని. అదే సృష్టించుకుంది, అదే అనుభవిస్తుంది. అట్లా తిరుగుతూ ఉంటుంది కదా. ఆ విషయం బాగా చెప్పారు, వినండి. బాగుందండి. అందులో మీరు మెయిన్గా ఉంటారు. ఎందుకు మెయిన్గా ఉంటారంటే మిమ్మల్ని కాన్సెప్ట్, మిమ్మల్ని మెయిన్గా చూపిస్తుంది అనమాట అండి ఆ కెమెరా. మీతో సహా చూపిస్తుందండి ప్రపంచాన్ని. అందులో మిమ్మల్ని దగ్గరగా కంపోజ్ చేసి చూపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని కాన్సెప్ట్ మెయిన్గా పెట్టుకునే కదా చూడడానికి తయారైంది అది ప్రపంచాన్ని మీ ద్వారా. మీరేమనుకుంటున్నారంటే కెమెరాకి మాటలు వస్తే నేనే చూస్తున్నాను అనుకుంటుంది అనమాట పాపం. అమాయకురాలు కెమెరాకి మాటలు వస్తే అలాగే అనుకుంటుంది కదా. తర్వాత తెలుస్తుంది కాదు కాదు నా ద్వారా ఇంకోటి ఎవడో చూస్తున్నాడు ఈ ప్రపంచాన్ని అని. ఇట్లా అదేనండి, నేను చూస్తున్నాను, నేను భోజనం చేస్తున్నాను, నేను నిద్రపోతున్నాను. నేను అది నిజమే, నిజమే కదా. కానీ ఆ మాట అనేది ఎవరు చెప్పాలి ఆ మాట? రెండు రకాలు. ఎవరు చెప్పాలి? నేను చెప్పే మాట, లేదా చూసే కన్ను చెప్పాలి, ఇంద్రియాలు చెప్పాలి. అది నేను చెప్పే మాటే, పద్మ మాట కాదు. పద్మకే యాడ్ చేసుకుంటున్నారు మీరు. అప్పుడు మళ్ళీ అర్థం మారిపోతుంది అనమాట. నిజమే, నేను చూస్తున్నాను, నువ్వు వింటున్నాను, నేను కొంటున్నాను అంటున్నారు కదా. నిజమే, కానీ ఆ మాట ఎవరు చెప్తున్నారు? పద్మ కాదు కదా. పద్మకి ఎడంగా ఉన్నవారు చెప్పే మాట అని అర్థం వస్తుంది. ఒక వైపు నుంచి ఇంకొక వైపు నుంచి మరిస్తే పద్మ ఏమనుకుంటుందంటే నేనే చెప్తున్నాను అనుకుంటున్నారు, నేనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు, నేనే తింటున్నాను అనుకుంటున్నారు. కాదు కదా. అట్లా అట్లా ఏం లేదు. అంటే మనకు కొంచెం ఈ జ్ఞానం తెలుస్తుంది కదా మనకి. ఈ మనం కాదు, లోపల వేరే ఒక ఎనర్జీ, అదే దాని ఎనర్జీ అనండి, నేనండి, అదే జ్ఞానం తెలియదు, జ్ఞానానికే పద్మ తెలుస్తుంది. అవును, జ్ఞానానికి పద్మ తెలుస్తుంది, జ్ఞానం తెలియడం కాదు. అవును. పద్మకు తెలిసిన జ్ఞానం జ్ఞానం కదా. జ్ఞానాజ్ఞానాల్లో ఒక జ్ఞానం ఒక రకమైన జ్ఞానం పద్మకు తెలిసింది. దాంట్లో అజ్ఞానం మిశ్రమై ఉంటుంది, కేవల జ్ఞానం కాదు. కానీ పద్మను తెలుసుకునే జ్ఞానం ఒకటి ఉంది, అది జ్ఞానాజ్ఞానాలకు అవ్వాలని ఉంటుందండి. అది కేవల జ్ఞానం. ఆ జ్ఞానమే అన్నింటినీ తెలుసుకుంటూ ఉంది. జ్ఞానమన్నా తెలివన్నా ఒకటే లెక్క వస్తుంది. అప్పుడు అన్నిటినీ తెలుసుకుంటూ ఉంది అనమాట. ఇందాక మీరు తెలియదు అన్నారు కదా. అన్నిటినీ తెలుసుకునేది ఒకటని చెబుతున్నారండి మీరు. అన్నిటినీ తెలుసుకునేది ఒక జ్ఞానం అంటున్నారు. అన్నిటినీ తెలుసుకునే దానికే జ్ఞానం అని పేరు. దాన్నే జ్ఞానం అంటారు, దాన్నే జ్ఞానం అంటారు. సత్తు అంటారు. ఉన్నది అదే, జ్ఞానంగా ఉన్నది, తెలుసుకుంటూ ఉంది పద్మతో సహా సకలాన్ని. మీరేమనుకుంటున్నారంటే నేను తెలుసుకుంటున్నాను అనుకుంటున్నారు. మీరు డ్రాప్ అయిపోండి, అంటే మీరు ఆగిపోండి, అప్పుడు అదే ఉంటుంది మీ ద్వారా.
ఉహు, అలా ఆగిపోయిన వాళ్ళనే మన మహనీయులు జ్ఞానులు అంటున్నాం. ఉహు, అలా ఆగకుండా పద్మ ఎంట్రన్స్ అయిపోతే మామూలు జీవుడు అంటున్నాం, మామూలు ఉహు. వ్యక్తి అంటున్నాం. అలా అదే ఆగిపోయిన వాళ్ళని జ్ఞానులు మహనీయులు అని పేరు పెట్టుకున్నాం. ఉహు. అప్పుడు వీళ్ళు ఆగిపోతారు. అక్కడ అదే అదే ప్రకటిస్తుంది, కదా, ఇక్కడ అదే అదే ప్రకటిస్తుంది. అదే అదే కదా. అయ్యా మా మాస్ తత్వమసి అంటే ఉమ్, తాను మసి అవటం అని అంటారు కదా. తత్వమసి మహావాక్యం అని ఉంటది కదండి. ఏముందిలండి, ఏదో మీకు అర్థం అవడం కోసం చెప్పుకున్న మాటలన్నీ అదే అంతే. అర్థం కోసం అది ఏదన్నా కానీ ఎటు తిరిగినా తను లేకుండా పోవాలి. కాదు అదే మసి ఇప్పుడు మనమేమో మసి అయిపోవడం అంటే మామూలు ఆ సంస్కృత పదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. అది వారు చెప్పాలి, అలాగే చెప్పుకోవాలి. కానీ మన ఇష్టానుసారంగా చెప్పుకోవాలి. మసి అంటే మామూలు మసి అయిపోవడం అని చెప్పకూడదు కదా. అంటే తను లేకుండా ఆ, పోవటం. కాదు కాదు, అది ఊరికే సామాన్యంగా మాట్లాడుకుంటారు. అవన్నీ ఉమ్, తీసి మనకెందుకు, ఆ పదాల జోలికి వెళ్ళకూడదు నా లెక్క ప్రకారంగా. ఉమ్, మనకు అవసరం లేదు, ఉమ్. మనకు అవసరం లేదండి అది. మీకు ఏం అదేలే. అవసరం చెప్పండి. మీ ఉమ్, చేత మీరు చూస్తూ ఉన్నారు అంతే. ఉమ్, ఇంకోటి ఏది అవసరం లేదు ఇంక మీరు. ఉమ్, మా తత్వమసి కూడా మనకి ఎందుకు అసలు. ఉమ్. ఆ తత్వం అసి అని 3 వాక్యాలు అవి. అదంతా బోళ్ళంతా అవును. బోళ్ళని గ్రంథాలే రాశారు దాని గురించి. తానే ఉమ్, మసి అయిపోవడం అనేది సామాన్యంగా చెప్తారు. ఉమ్. దాన్ని పక్కన పెడదాం, అదంతా వద్దు మనకి. అవన్నీ ఆ అన్- వాక్యాల జోలికి, ఆ పదాల జోలికి, ఆ పారిభాషిక పదాల జోలికి వెళ్ళొద్దు. మీ వెళ్తే మరి స్వానుభవంలో కన్ఫ్యూజింగ్ గా ఉంటది. మీరు చూస్తూ ఉన్నారు, అది మీ ఉమ్, స్వానుభవము. ఉమ్, మీరు పద్మని చూస్తున్నారు, అది కూడా మీ అనుభవమే. పద్మ ఉమ్. మీ చేత చూడబడుతుంది, అది మీ ఉమ్. అనుభవమే. ఈ అవును. అనుభవాన్ని విడకుండా ఉండండి సరిపోతుంది. వేరే పదాల జోలికి ఎందుకు వెళ్ళిపోవాలి. అదే